గం గణపతియే నమః. ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యోం వ్యాధిం వినాశాయ క్షిప్రం భాస్కరాయ నమో నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వడదెబ్బ. దీన్నే సన్ స్ట్రోక్ అంటారు, హీట్ స్ట్రోక్ అంటారు, హైపర్థర్మియా అంటారు. దీని సిమ్టమ్స్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, దీని కాజ్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా మన బాడీ టెంపరేచర్ 37 degrees ఉండాలి. దానికన్నా ఇంక్రీజ్ అయితే మన బాడీకి మంచిది కాదు. ఈ కండిషన్ రావడానికి మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. మొదటిది డ్రగ్స్ ఎలాంటివంటే ఎటాక్సీ అనే డ్రగ్. అది మోస్ట్లీ నైట్ క్లబ్స్లో, పార్టీస్లలో, డాన్సింగ్ క్లబ్స్లలో వాడుతూ ఉంటారు. ఇది స్టిమ్యులెంట్ డ్రగ్. ఇంకోటి సమ్మర్ సీజన్లో ఎక్కువ ఎండలో ఎక్స్పోజర్ అయినా, ఎండలో తిరిగినా, ఎండలో వర్క్ చేసినా ఈ కండిషన్ని చూస్తూ ఉంటాము. ఈ హీట్ స్ట్రోక్కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మన స్కిన్ డ్రై అవ్వడం, లేతే మనకి ఎక్కువ దాహం వేయడం, కళ్ళు తిరగడం, మనకి వామిటింగ్ సెన్సేషన్ రావడం, మొత్తం ఒళ్ళంతా ఎర్రగా అవ్వడం, ఇలా ఉంటాయి. దీని నుంచి మనకి 1 నుంచి 2 రోజులకి మనం రికవర్ అయిపోతాం. అదే సివియర్గా ఉందనుకో అది 2 నెలల నుంచి 1 year వరకు పడుతుంది. దానివల్ల మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సీజర్స్ రావడం, అంటే ఫిట్స్, కిడ్నీ ఫెయిల్ అవ్వడం, లేకపోతే రాబిడోమైలాసిస్, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు సివియర్ కాంప్లికేషన్స్ అంటారు. కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా ఈ హీట్ స్ట్రోక్ని తగ్గించుకోవచ్చు. దాంట్లో మొదటిది ఉల్లిపాయ రసం తీసుకుని గుండె పైన పామండి. రెండోది మేకపాలతో అరికాలకి మసాజ్ చేయండి. మూడోది కోల్డ్ వాటర్ తీసుకుని నిమ్మకాయ పిండి తగినంత ఉప్పేసి తాగించండి. నాలుగోది పండిన చింతపండు రసం తీసుకుని తగినంత ఉప్పేసి తాగించండి. హీట్ స్ట్రోక్ రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటివంటే పల్చని బట్టలు వేసుకోవడం, పార్క్ చేసిన కార్లో ఉండకపోవడం, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం, సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి సన్ స్క్రీన్స్ కానీ లేకపోతే అంబ్రెల్లా కానీ బయటికి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హీట్ స్ట్రోక్ అనేది మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.